వివి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారు వివాంత గ్రీన్ మెడోస్ బ్రోచర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఈరోజు శంకర్పల్లి ప్రాంతంలో ఈ వివాంత గ్రీన్ మెడోస్ అన్ని పర్మిషన్లు తీసుకొని పెట్టడం జరిగింది. మరి దీన్ని ఎంత అడ్వర్టైజ్ చేస్తే అంత తొందరగా వెంచర్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి, మీ ప్లాట్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. తప్పకుండా భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ, ఒక శంకర్పల్లి చేవెళ్ళ ప్రాంతమే కాకుండా రాబోయే 5 సంవత్సరాల లోపల వికారాబాద్ ప్రాంతం కూడా చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగే కార్యక్రమాలు ఉన్నాయి. ఎందుకంటే వికారాబాద్ గాలి చాలా మంచి గాలి. అక్కడ చాలా మంది ఇప్పుడు పెద్దవారంతా అక్కడ రానికి చాలా ఇష్టపడుతున్నారు. మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, ఇక్కడ సిటీకి దగ్గరనే కాకుండా వికారాబాద్ ప్రాంతంలో కూడా మంచి మంచి వెంచర్స్ చేయండి. మా సహకారం కూడా మీకు తప్పకుండా ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ, మీకు వికారాబాద్ సంగతి ఒక చిన్న మాట చెప్తా. మాజీ ముఖ్యమంత్రి ఎప్పుడు ఎలక్షన్కి వచ్చినా చెప్తుండే, కానీ ఏం చేయలేకపోయాడు పాపం. ఎవరు? కేసీఆర్ గారు. వికారాబాద్ లోపల టీబీ శానిటోరియం ఉన్నది, అనంతగిరి హిల్స్ లోపల. అది నిజాం సర్కార్కు విశ్రాంతి భవనం. అది వారి తర్వాత దాన్ని టీబీ శానిటోరియం చేసింది. అక్కడున్న గాలి కానీ అక్కడున్న చెట్లు కానీ ఆ వాతావరణంతో టీబీ తక్కువైతుండే ఆ పాత రోజులలో. మరి అట్లాంటి వాతావరణం ఉన్న వికారాబాదు రాబోయే 5 సంవత్సరాల లోపల పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతున్నది. ఇక్కడున్న వాళ్ళందరికీ కూడా నేను రిక్వెస్ట్ ఒకటే చేస్తున్నా, డబ్బులు ఉంటే వేరే విధంగా ఖర్చు పెట్టకుండా మా వికారాబాద్ ప్రాంతం లోపల చిన్న చిన్న ల్యాండ్స్, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు ఎంత మీతో వీలైతే అంత తీసుకొని పెట్టుకుంటే మీకు రాబోయే రోజులల్లా అన్ని విధాల మంచి జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఈ ప్రాజెక్ట్ను నిర్మాణం చేస్తున్న శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రాను ముందు రోజులల్లా ఇంకా ప్రాజెక్ట్ ఎక్కువ చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి వాళ్ళ టీం, వాళ్ళ బిడ్డ కానీ ఇంకా వాళ్ళతోనున్న టీం ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మనోధైర్యం ఉండి ఈ ప్రాజెక్టు పెద్ద ఎత్తున ఎదగాలని చెప్పేసి భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.